జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నేను ఒక మెంటల్ కండిషన్ గురించి మాట్లాడబోతున్నా. సూడో సెక్యులరిజం. సూడో సెక్యులరిజం అనేది హిందువులకి మాత్రమే ఉండే ఒక మెంటల్ డిజార్డర్ లాంటిది. ఎలాగంటే ఇప్పుడు మనం అల్లా గురించో జీసస్ గురించో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేస్తే రేపటికల్లా అది ఒక నేషనల్ న్యూస్ అయింది. కానీ హిందూ దేవీ దేవతలను ఎవరు తిట్టినా కానీ అది ఎవరు పట్టించుకోరు. అలాగే ఇది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మసీద్నో లేకపోతే చర్చ్నో కోల్చడానికి నోటీసులు వస్తే రేపటికల్లా అదొక నేషనల్ న్యూస్ అయింది. కానీ హిందూ గుళ్ళని నాశనం చేసి విగ్రహాలు పగలగొట్టి రథాలు కాల్చేసినా దాది ఎవడూ పట్టించుకోడు. అలాగే ముస్లిం లీడర్ ఒక ఆయన మాకొక పావు గంట ఇవ్వండి, దేశంలో ఒక్క హిందూ కూడా లేకుండా చేస్తామంటే ఎవడూ పట్టించుకోడు. తమిళ లీడర్ ఒక ఆయన సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలంటే ఎవడూ పట్టించుకోడు. కానీ సనాతన ధర్మాన్ని రక్షించాలి, దానికి ఒక బోర్డు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం అదొక నేషనల్ న్యూస్ అయింది. సెక్యులరిజం అనేది ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్క మతానికి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. అంతేగాని క్రిస్టియానిటీ, ఇస్లాంని మాత్రం మేము బాగా చూసుకుంటాం, హిందువులు ఏమైపోయినా పర్లేదంటే అది సెక్యులరిజం కాదు. హిందువులు కూడా ఈ సూడో సెక్యులరిజంతో బాధపడుతున్నారు. వాళ్ళు వీలైనంత దాని నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.